నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. 73 ఏళ్ల రజనీ కార్డియాక్ ఇష్యూస్ తోటి ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా బయటపడాలి అని చెప్పేసి అభిమానులు, తమిళనాడు ఏంటి ఆ మాటకు వస్తే ఎంటైర్ దేశం మొత్తం మీద కూడా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బలంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. రజనీ స్పెషాలిటీ ఏంటో చెప్పాలంటే 73 ఏళ్ల వయసులో ఆయన నటిస్తున్న సినిమా మొన్ననే టీజర్ కూడా రిలీజ్ అయింది, వెట్టయాన్లో పవర్ఫుల్ ఎన్కౌంటర్ ఆఫీసర్గా ఆయన మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇదే సినిమాలో విలన్గా మన రామానాయుడు గారి మనవడు రానా దగ్గుబాటి, అలాగే ఆయనతో పాటు ఇంకా ఇతర క్యారెక్టర్స్లో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. సో ఒక వైబ్ క్రియేట్ అయింది రజనీ ఈ సినిమాకి సంబంధించి. ఇంకో సినిమా కూడా ఉంది, కూలీ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన. సరే, వయసు మీద వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అడ్మిట్ అయినా సరే ఆయన తొందరగానే మళ్ళీ బయటికి వస్తారు, వచ్చి ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసుకుంటారు. రజనీ గురించి చెప్పుకోవాలంటే రజనీకి తెలుగు నేలకి చాలా బలమైన సంబంధం ఉంది. అంటే బాలచంద్ర గారు తీసుకొచ్చి తెలుగు నేలకు కూడా, తెలుగు సినీ ప్రేక్షక లోకానికి కూడా ఆయన్ని పరిచయం చేశారు. అంతులేని కథలో ఆయన కోసం పాడిన యేసుదాస్ పాడిన పాట ఇవాళకి కూడా చాలా ఫేమస్. అలాగే ఆ సినిమా తర్వాత యాంగ్రే యంగ్మెన్గా దాదాపు ఒక 20-25 మూవీస్లో ఆయన కనిపించారు. తమిళ నుంచి అన్నీ 70 తెలుగులో వచ్చినాయి. ముత్తు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీనాతో కలిసి ఆయన చేసిన సాంగ్ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న సాంగ్. సో ఇన్ని రకాల రోల్స్ ఆయన ప్లే చేశారు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ ఆయన చూశారు, మధ్యలో కొంత ఆధ్యాత్మిక జీవనం వైపు కూడా ఆయన వెళ్ళినట్టు వెళ్ళారని, అలాగే ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ కంప్లీట్గా అదే ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటారు, మళ్ళీ వెనక్కి రారని అనుకున్నారు. కానీ ఆయన మళ్ళీ కేమ్ బ్యాక్. మధ్యలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావించారు. బట్ ఆరోగ్య కారణాలు ఇచ్చా కూడా అక్కడ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంకా తెలుగు ఇండస్ట్రీతో ఆయనకున్న అనుబంధం అలాంటిది ఇలాంటిది కాదు. దివంగత ఎన్టీఆర్, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తోటి ఆయనకి మంచి అసోసియేషన్ ఉంది. అలాగే మోహన్ బాబు, ఇంకా ఇటు చూస్తే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మేజర్ హీరోస్ అందరికీ, పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా ఆయన బాగా కావాల్సిన వాడు, అందరివాడు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైసీపీ కొంత బదనామైంది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఈ వివాదాలు ఆయనకేం కొత్త కాదు, ఆయన చెలించరు వాటికి. రజనీకాంత్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే స్థితప్రజ్ఞత. తాను ఇంత స్థాయికి ఎదిగాను కాబట్టి తానేంటో, తన రూట్స్ ఏంటో మర్చిపోయేవాలి అనుకునే వ్యక్తి కాదు ఆయన. ఒక బస్ కండక్టర్ నుంచి ఆయన్ని ఇక్కడ దాకా, ఆయన జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చిన కె బాలచంద్ర గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. అంతులేని కథలలో ఆయన చాలా ఒక రఫ్ క్యారెక్టర్. ఆ రఫ్ క్యారెక్టర్కి ఒక సాఫ్ట్ సాంగ్ బ్యాక్డ్రాప్లో రజనీకాంత్ జయప్రదకి సోదరుడిగా అందులో ఆయన నటిస్తారు. జయప్రద ఆయన్ని మందలిస్తుంది ఒక సందర్భంలో. అప్పుడు ఒక పాట ఉంటుంది, ఆ పాటకి యేసుదాస్ స్వరకల్పన యేసుదాస్ చేశారు. అద్భుతమైన సాంగ్. అంటే అదే అని కాదు, ఏ సినిమా చూసుకున్నా శివాజీ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ముత్తు బోళ్ళంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మనీ మధ్య వచ్చిన 2-3 సినిమాలు కూడా, అంటే ఒక్కోసారి సిల్వర్ స్క్రీన్ దగ్గర ఫెయిల్ అయి ఉండొచ్చు కాక, బట్ ఆయనలోని పరిణితి చెందిన నటుడు ఎలా ఉంటాడు. అండ్ ఆయన నుంచి తెలుగు ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. రజనీకాంత్ నుంచి ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నుంచి నేర్చుకోవాలి. ఎదిగిన తర్వాత కూడా ఒదిగి ఉండటం ఎలాగా. ఈరోజు ఆయన ఇంత స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నా ఈజ్ డెడికేటెడ్ టు పీపుల్. ఆయన నిజమైన శ్రీమంతుడు. సమాజం తనకిచ్చిన దానికి రెట్టింపు సమాజానికి ఇవ్వాలనే తలంపు ఉన్నవాడు, ఇస్తూ వస్తున్నవాడు కూడా. సో అలాంటి రజనీకాంత్ త్వరగా కోలుకోవాలి. ఆయన తిరిగే యాక్టివ్గా ప్రేక్షకులకి కనపడాలి. అండ్ ఆల్ ది బెస్ట్ టు హిస్ అప్కమింగ్ మూవీస్ వెట్టయాన్ అండ్ కూలీ.